ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ప్రధాని మోదీ 3 దేశాల విదేశీ పర్యటన. న్యూజిలాండ్ నుండి విశ్వదేశానికి తిరుగు పయనం. ఉపాధి కల్పనకు మార్కెట్ ఎంతో కీలకం. డెహ్రాడూన్ వేదికగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు. భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు. గాన కోకిల జానకి కన్నుమూత. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి. వీధి లీడర్స్ తొలి కాన్ఫరెన్స్ కోసం కోయంబత్తూరుకు అన్నమలై. సెమీకండక్టర్ గ్లోబల్ డిమాండ్ ను ఐటీ రంగం అందిపుచ్చుకోవాలి. ఐటీ పరిశ్రమకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక పిలుపు. రేపు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే బండారు సమీక్ష. అవగాహనతోనే కాళేశ్వరం పునరుద్ధరణ. ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్. జగన్ విజయ్ లాగా కొత్త పార్టీ పెట్టి చంద్రబాబు సీఎం కాలేదు. వెన్నుపోటు రాజకీయాలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. ముప్పై ఒక్క నెలల్లో బూతులు తప్ప రేవంత్ రెడ్డి ఏమీ నేర్చుకోలేదు. ముఖ్యమంత్రిపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజం. కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగానే బుల్డోజర్ల. ప్రభుత్వ భూసేకరణపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తీవ్ర ఆగ్రహం. ప్రభాస్ స్పిరిట్ క్రేజీ అప్డేట్. త్వరలో భారీ క్లైమాక్స్ షూటింగ్. ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు. అంతర్జాతీయ భౌగోళిక కారణాలతో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక 3 దేశాల విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. తన పర్యటనలో చివరి దేశమైన న్యూజిలాండ్ లో అన్ని అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ప్రధాని కొద్దిసేపటి క్రితమే అక్కడి నుండి దేశ రాజధాని ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఇక 3 దేశాల పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడంతో పాటు ఆయా దేశాల అగ్రనేతలతో ప్రధాని మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత విదేశాంగ విధానంలో మైలురాయిగా నిలిచేలా ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన కొనసాగింది. పర్యటనలో ఆఖరి అంకమైన న్యూజిలాండ్ లో ఆ దేశ ప్రధాని మరియు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కీలక భేటీలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాలతో పాటు విద్యా, సాంస్కృతిక బృందాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలాగా పలు కీలక ఒప్పందాలపై చర్చలు జరిపారు. అలాగే అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని అక్కడి ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. దేశంలో ఉపాధి కల్పన, స్థానిక ఉత్పత్తుల అభివృద్ధిపై కేంద్ర
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మార్కెట్ ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సమాజంలో సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి మరియు నిరుద్యోగతను తగ్గించడానికి ఒక పటిష్టమైన మార్కెట్ వ్యవస్థ ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన అద్భుతమైన సాంప్రదాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే అది స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. और जो पारंपरिक काम से जुड़े हुए लोगों को एक प्लेटफॉर्म देने का काम करते हैं. इस बार उत्तराखंड सरकार ने बहुत अच्छा मदद किया. इसका फंडिंग हम अपना मंत्रालय से पूरा देते हैं, लेकिन यहाँ लोकल सपोर्ट उत्तराखंड सरकार ने बहुत अच्छा सपोर्ट दिया है. मैं इसलिए मुख्यमंत्री धामी जी को मैं विशेष करके धन्यवाद देता हूँ. वो खुद भी यहाँ मौजूद रहे, इससे प्रोत्साहन मिलते हैं क्योंकि देश भर से भी लोग आए हैं. और उत्तराखंड का जो विशेष वस्तु होते हैं, यहाँ के जो कारीगरी का अपना एक अलग पहचान होते हैं, इसको एक प्लेटफॉर्म मिला है. तो इससे रोजगार पैदा होगा. रोजगार पैदा करने के लिए मार्केट चाहिए, क्योंकि आप सामान बनाने से भी अगर आपको मार्केट नहीं मिलेंगे तो फिर आप अपने सामान को बाहर बाजार कैसे ले जाएंगे. तो ये बहुत बड़ा एक प्लेटफॉर्म हमने क्रिएट किया है. हमने इसको 2024 से शुरू किया. पहले छोटे छोटे होते थे. हमने इसको बड़ा स्तर में ले जाने का काम किया है. और ये मानसून बारिश का समय है, फिर भी यहाँ देहरादून में ये कार्यक्रम रखा है. मुझे लगता है कि मुख्यमंत्री जी का और पूरा उनके प्रशासन का सहयोग से हमारे भी पूरा टीम आए हैं. मेरे मंत्रालय के सारे वरिष्ठ अधिकारी भी सब यहाँ आए हैं. तो ये बहुत अच्छा चलेगा. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సింగర్ గానకోకిల ఎస్ జానకి కరీరు 88 సంవత్సరాల వయసున్న జానకమ్మ కర్ణాటకలోని మైసూరులో కన్నుమూశారు. ఇక రాత్రి ఆమెకు అకస్మాత్తుగా శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు మైసూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె అంతిమ శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలియగానే దక్షిణాది సినీ పరిశ్రమతో పాటుగా దేశ వ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కెరీర్ లో ఏకంగా 48,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పాటు హిందూ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ సహా దాదాపు 20 భారతీయ భాషల్లో ఆమె తన గాత్రాన్ని అందించారు. పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజకుమార్ వంటి దిగ్గజాలతో ఆమె పాడిన డ్యూయట్ సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోతాయి. జానకమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జానకికి తన కెరీర్ లో మొదటి పాటను అలాగే చివరి పాటను మైసూరులోనే పాడడం ఒక అరుదైన విషయం అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇష్ట ప్రకారం మైసూరు నగరంలోనే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ಹೋಟೆಲ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಇದೆ, ಅವಾಗ ಕರೆದು ನಿಮ್ಮ ಅಮ್ಮ ಬಂದಿದ್ದಾರೆ ನೋಡು ಅಂತ ಭೇಟಿ ಮಾಡ್ತಿದ್ರು. ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ರೆಸೆಂಟ್ ಆಗಿ ಬಂದ್ರೆ ನನ್ನ ಮಗ ಅಲ್ಲೇ ಇದ್ದ, ಮತ್ತೆ ರೆಸೆಂಟ್ ಆಗಿ ಭೇಟಿ ಆದ. ಅವಾಗ ತುಂಬಾ ಆತ್ಮೀಯತೆಯಿಂದ ಮಾತಾಡೋರು, ಯಾವಾಗ್ಲೂ ಕಂದ ಅಂತಾನೆ ಮಾತಾಡೋದು. ನಾನು ನನ್ನ ಮೊಮ್ಮಕ್ಕಳು ನಾವು ಫ್ಯಾಮಿಲಿನ ಎಲ್ಲ ಪರಿಚಯ ಮಾಡಿಸಿದ್ದೆ ಅವರಿಗೆ, ಕರ್ಕೊಂಡೋಗಿ ಹೋಟೆಲ್ಗೆ ಹೋಗಿ ಅವಾಗ ಮಾತಾಡ್ಸಿದ್ರು. ನಿನ್ ಮೊಮ್ಮಕ್ಕಳಿಗಿಂತ ನೀನೇ ಚಂದ ಕಣೆ ಅಂತೇಳಿ ಹಗ್ ಮಾಡಿದ್ರು. ನನ್ ಸುಮಾರು ಫೋಟೋಗಳಿದೆ ಅವ್ರ ಜೊತೆ, ಇನ್ನೂ ಇತ್ತು. ಈಗ ಇತ್ತಿದ್ಲಾಗಿ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ರಿಸೀವ್ ಮಾಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಯಾವಾಗ್ಲೂ ಮಾತಾಡಿ ಇದು ಮಾಡಿದ್ರು. ಡಲ್ ಆಗಿದ್ರು, ಫೋನ್ ರಿಸೀವ್ ಮಾಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ಇಲ್ಲೇ ಪಕ್ಕದ ಮನೇಲಿ ಇದ್ದೀನಿ ನೋಡಿ, ನನ್ಗೆ ಈಗ ಹೋದ್ರಾಯ್ತು, ಯಾಕೋ ಹುಷಾರಿಲ್ಲ ಅಂತ ಇದ್ದಾರೆ, ಈಗ ಹೋದ್ರಾಯ್ತು ಅನ್ಕೊಂಡು. ನಿನ್ನೆ ಪೂರಾ ನಾ ಬೆಳಿಗ್ಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀನಿ, ಸುಳ್ಳಲ್ಲ ಇದು, ಬೆಳಗ್ಗೆ ಅಮ್ಮನ ಜೊತೆ ನಾ ಕನ್ಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ. Famous singer was sang more than 40,000 songs in different countries. She started the first song in Mysore, and then that last song also was in Mysore. So she told she was in Hyderabad, she loved to live in Mysore and have a last I have spoken to family. They decided that they want to respect her with the last in Mysore itself. So we are giving her a state honor. She was being given the 4 national awards by the president of India. So 33 awards have been confirmed to her from different parts of the country. So we respect her sentiments towards her. So in future I will discuss with all my colleagues in the film industry
how we can see that we can protect our country. తమిళనాడు రాజకీయాలు మరొకసారి హీట్ ఎక్కాయి. వీధి లీడర్స్ సంస్థ అధినేత కె అన్నమలై కోయంబత్తూరు చేరుకున్నారు. పొల్లాచి వేదికగా తమ సంస్థ తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మొదటి భారీ మహాసభలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. కోయంబత్తూరు విమానాశ్రయానికి చేరుకున్న అన్నమలైకి వీధి లీడర్స్ ప్రతినిధులు, ఆయన అభిమానులు మరియు యువత భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఘన స్వాగతం పలికారు. పొల్లాచిలో జరగబోయే ఈ తొలి కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అడుగులు వేసేందుకు అన్నమలై సిద్ధమవుతున్నారు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అన్నమలై నేతృత్వంలో వీధి లీడర్స్ సంస్థ ఏర్పాటైంది. ఈ ఆర్గనైజర్ స్థాపించిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి రాష్ట్ర స్థాయి సదస్సు కావడంతో పొల్లాచిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ తొలి కాన్ఫరెన్స్ వేదికగా తమిళనాడు ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులపై అన్నమలై ఎలాంటి కీలక ప్రసంగం చేయబోతున్నారు, యువతకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. எப்படிங்க எடுக்கிறது அவரையும் ஏன்னா நீங்க சைடா நான் ரெண்டு வார்த்தை பேசிட்டு போயிருந்தா ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తనను భారత్ అనుకూలంగా మార్చుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన ఈ ముఖ్యమైన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏఐ విప్లవం కారణంగా అంతర్జాతీయంగా సెమీకండక్టర్లకు అపారమైన డిమాండ్ ఏర్పడిందని, ఈ గోల్డెన్ ఛాన్స్ ను భారతీయ ఐటీ రంగం పూర్తిగా వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న ఈ చారిత్రాత్మక మార్పుల మధ్య గ్లోబల్ మార్కెట్ లో డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సప్లై చైన్ లో భారతదేశాన్ని ఒక అగ్రగామిగా నిలబెట్టేందుకు ఐటీ పరిశ్రమ మరింత చొరవ చూపాలని మంత్రి ఆకాంక్షించారు. Railway products manufacturer and exporter in the recent times, following Honorable Prime Minister Shri Narendra Modi ji's Make in India program, many of the railway components, especially the complex electronics and the propulsion systems, which are the heart of any railway system, these are now designed in India, manufactured in India and exported to countries like France, Germany, Switzerland, Italy, Poland, US and now even Japan. So this is a major achievement for our country, and the quality of many of these components has come out to be really world class, and that is the only way to establish our country in the global market. Making sure that the design focus is there, quality focus is there, and whatever supply chain is there, that supply chain should be properly aligned with the quality goals. That is the way we are working. Today morning we also had a very good round table with the IT industry, where we focused on the way semiconductor industry is growing in India and that huge demand for semiconductor design. That demand, how the IT industry can fill up, especially when the AI transition is happening. So during that AI transition, we have to look at the new opportunities. So new opportunities are coming in AI, new opportunities are coming in AI solutions, which is AI application based products, and in semiconductor design and in other electronics design areas. So this is what the IT industry has taken a proper cognizance of this. They will be working with the IT, they will be working with the semiconductor industry to make sure that new opportunities come for the students. And as you are aware, we have provided the world's latest EDA tools to 315 universities in the country, so that students can learn the semiconductor design in real practical way, not theoretical way, but real practical way. And the results have been very good. More than 70,000 students have been trained so far, and they are getting good opportunities. So today that IT industry thing also worked out well. గోదావరి డెల్టా అభివృద్ధి, రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలు చారిత్రాత్మకమని, ఈ నెల 13న జరిగే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ఇక ఆదివారం రావులపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు
మరి పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి, సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థనే ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్ గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఈనాడు వాటన్నిటిని కూడా సత్వరం భవిష్యత్తులో ఇబ్బందులు. రాష్ట్రంలో కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు. హెచ్ఆర్డీఏలో బోధి పెవిలియన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రాజెక్టుల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా శాస్త్రీయంగా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల భద్రత పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి నిపుణుల కమిటీలతో పాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సిఫారసులను, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఫైనల్ రిపోర్ట్ 365 పేజీలు ఉంది టోటల్ గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్ట్ 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం గాని, నీటిని మళ్లించడం గాని కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్ గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది. సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్ గా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతో భూసార పరీక్షలు చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలనో వాళ్ళు కంప్లీట్ గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట ఏమన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత చరిత్రను వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ను గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిని గద్దెదించిన వైనంపై పేర్ని నాని వరుస ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు ఏనాడు సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి రాలేదని, నాడు ఎన్టీఆర్ ను పక్కన పెట్టే ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈయన పట్ల చిన్నగా మాట్లాడతాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఓట్ల కోసం ఏం చేస్తారు,
ఎన్టీ రామారావు గారు ఎవరు? నందమూరి తారక రామారావు గారు ఎవరు? ఎలా ముఖ్యమంత్రిగా 94వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన సుమారుగా 200 పైచిలకు సీట్లు అనుకుంటా, 26 కాంగ్రెస్కి వచ్చినట్టున్నాయి, అంతే కదండి? అంటే మిగతా ఆయన 270 సీట్లు ఆయనకే దాదాపుగా ఆయనకే వచ్చేసినట్టున్నాయి, ఏదో ఎంఐఎం కొంత తప్పితే. అంటే సుమారుగా 250 సీట్లతో గెలిచాడు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఎట్టా పడిపోయాడు? ఎవడు పడేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టా అయ్యాడు? జగన్ గారు లాగా, లేకపోతే తమిళనాడు విజయ్ లాగా కొత్తగా పార్టీ పెట్టి, మన కేజ్రీవాల్ లాగా ఏమైనా పార్టీ పెట్టి సీఎం అయ్యాడా? ఎట్టా సీఎం అయ్యాడు? రామారావు గారు నీచుడు ఎట్టా అయ్యాడు? రామారావు గారు ఎట్లా పనికిరానోడు అయ్యాడు? ఎందుకు పడేశారు? రామారావు గారు బ్యాంక్ అకౌంట్లన్నీ ఎందుకు కోర్టులో సీజ్ చేసి ఆ అకౌంట్లన్నీ లాక్కున్నారు? బసవతారకం హాస్పిటల్ ఎవరిదది? వీళ్ళెట్ట లాక్కున్నారు? నారా చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? ఇప్పుడు కాదు, రామారావు గారు బతికుండంగా మాట్లాడుతున్నా. ఇవాళంటే కోడలు చేసుకున్నారు కాబట్టి ఇచ్చేసి మా ఇయ్యం కూడా ఉన్నాడని చెప్తాడు. ఇవాళ సోకు కాదు, ఆ రోజున ఎందుకు రామారావు గారి పార్టీని లాక్కున్నారు, పదవి లాక్కున్నారు? ఏమైందని అడుగుతున్నాను. ఇవాళ దండెందుకు వేస్తున్నారు? ఆ రోజు రామారావు గారిని పడేసిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారి ఫోటోలు లేకుండా ఎందుకు పోయినాయి? ఆఖరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా రామారావు బొమ్మ లేకుండా ఎందుకు పోయింది? రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ నిర్వహణపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా బూతులు మాట్లాడడం తప్ప ప్రాజెక్టులపై కనీస అవగాహన విషయం నేర్చుకోలేదని దుయ్యబడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతికతపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయంటూ హరీష్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లెత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే, అఫ్కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తుతాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు వత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్న నీకు రాకపోయా? రాష్ట్రంలో ప్రభుత్వ భూసేకరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జనవరి 8న ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ
నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ రైతులు ఆశ్రయించిన కేసులో హైకోర్టులో తుది విచారణ పెండింగ్ లో ఉండగానే క్షేత్రస్థాయిలో బుల్డోజర్లు పంపడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రభుత్వ చర్యలు పూర్తిగా న్యాయ విరుద్ధమని, రైతులను బెదిరించి భూములు లాక్కుంటుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సేకరణ ప్రక్రియలో నిబంధనలు ఎలా తొంగలో తొక్కారో ఆయన లీగల్ పాయింట్లతో సహా మీడియా ముందు ఎండగట్టారు. కొద్దిపాటి భూమిని, దానిపైన ఆధారపడుతున్న కుటుంబాలను, అదే భూమిలో పంట పండించుకొని తమ పిల్లలు చదివించుకుంటున్న భూమిని లాక్కోవడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. పంట సాగులో ఉండగానే చూసాం, నిన్న జొన్న తోటలు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. అవి సాగులో ఉండగానే బుల్డోజర్లను పెట్టి, వందల మందిని పోలీసులను పెట్టి రైతులను ఈడ్ చేసి వాటిని ధ్వంసం చేస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నిన్న మనం చూసాం. ఒకసారి ఆ వీడియోలు మరోసారి చూద్దాం. ఈ చర్య జరిగినప్పుడు కనీసం రైతులకు ముందుగా పూర్తి వివరాలు చెప్పలే. రేపు మేము మీ భూమిలో రోడ్లు వేస్తున్నామని చెప్పలే. అవార్డు కాపీలు ఇవ్వలే. ఏ భూమి ఎంత ధరకు నిర్ణయించారో చెప్పలే. పంటలకు ఎంత పరిహారం ఇస్తారో కూడా చెప్పలే. రైతులను కోర్టులను ఆశ్రయిస్తారేమనే ఉద్దేశంతో వర్కింగ్ డేస్ లో కాకుండా శని ఆదివారాలను ఎంచుకొని శనివారం మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ రోడ్లు కంప్లీట్ చేస్తున్న పరిస్థితి, పోలీసు బలగాలను ఉపయోగించుకొని. ఇది పక్కా వ్యూహంతోనే చేశారు, శని ఆదివారాలను ఎంచుకోవడం. కాబట్టి ఇది చట్టబద్ధమైన భూసేకరణ లేక వీకెండ్ చూసుకొని ప్రభుత్వం చేసిన భూ కబ్జానా అనేది మనం చూసుకోవాలి. ఇంకొక తమాషా విషయం ఏమంటే, అసలు చాలా సీరియస్ గా ఉన్న విషయం, ఈ భూసేకరణకు సంబంధించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం స్పిరిట్ ఇక పవర్ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే చిత్రం తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వార్తల్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా సినిమా చివర్లలో తీసే హై వోల్టేజ్ క్లైమాక్స్ ఎపిసోడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రాబోయే షెడ్యూల్లోనే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కీలక షెడ్యూల్లో హీరో ప్రభాస్ తో పాటుగా ప్రధాన నటీనటులందరూ పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి పసిడి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడులే భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా 1,44,330 రూపాయలుగా నమోదైంది. మరోవైపు సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆర్నమెంటల్ బంగారం ధర 1,32,300 రూపాయల వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ప్రధాని మోదీ 3 దేశాల విదేశీ పర్యటన. న్యూజిలాండ్ నుండి విశ్వదేశానికి తిరుగు పయనం. ఉపాధి కల్పనకు మార్కెట్ ఎంతో కీలకం. డెహ్రాడూన్ వేదికగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు. భారత సంగీత ప్రపంచంలో తేరని లోటు. గాన కోకిల జానకి కన్నుమూత. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి. వీధి లీడర్స్ తొలి కాన్ఫరెన్స్ కోసం కోయంబత్తూరుకు అన్నమలై. సెమీకండక్టర్ గ్లోబల్ డిమాండ్ ను ఐటీ రంగం అందిపుచ్చుకోవాలి. ఐటీ పరిశ్రమకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక పిలుపు. రేపు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే బండారు సమీక్ష. అవగాహనతోనే కాళేశ్వరం పునరుద్ధరణ. ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్. జగన్ విజయ్ లాగా కొత్త పార్టీ పెట్టి చంద్రబాబు సీఎం కాలేదు. వెన్నుపోటు రాజకీయాలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. ముప్పై ఒక్క నెలల్లో బూతులు తప్ప రేవంత్ రెడ్డి ఏమీ నేర్చుకోలేదు. ముఖ్యమంత్రిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజం. కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగానే బుల్డోజర్ల. ప్రభుత్వ భూసేకరణపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తీవ్ర ఆగ్రహం. ప్రభాస్ స్పిరిట్ క్రేజీ అప్డేట్. త్వరలో భారీ క్లైమాక్స్ షూటింగ్. ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు. అంతర్జాతీయ భౌగోళిక కారణాలతో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.